నేను ఆ బ్యాంక్ చైర్మన్గా ఆ బ్యాంక్ బోర్డు అంతా సంపాదించాను. అంతకుముందు దాని CGF ఫండ్ కేవలం 1,50,00,000 దాన్ని CGF ఫండ్. ఇప్పుడు 6 కోట్లు సంవత్సరానికి. 6 కోట్లు ఎలాగోలో ఖర్చు పెట్టాలి. దాంట్లో నుంచి మనం వరద బాధితులకి ఇవ్వమని 25 లక్షలు ఇప్పించాను. ఇప్పుడు ఆ స్కూల్ వాళ్ళకి రేపు పొద్దున్నే రమ్మని రావడం వీళ్ళకి ఇస్తానని చెప్పింది. ఆ CGF ఫండ్ నుంచి పిల్లలకి కంప్యూటర్లు ఇవ్వమని చెప్పాను. నేను మంచి చేస్తాక రాజకీయాల్లోకి వచ్చా, డెఫినెట్గా మంచిగా చేస్తా. KDCC బ్యాంకు దేశంలో నెంబర్ 1లో పెట్టా. గన్నవరం కాన్స్టిట్యున్సీ కూడా మోడల్ కాన్స్టిట్యున్సీగా నెంబర్ 1లో పెడతానని చెప్పా. ఎట్టి పరిస్థితుల్లో దానికోసం ప్రయత్నం చేస్తా. దయచేసి మీకు ఎవరికన్నా అసౌకర్యం కలిగినా దానికి చింతించమని, మేము చింతిస్తున్నామని చెప్పడం మేము చేయగలిగేది కూడా ఏం లేదు. మీరు సౌహృదంతో అర్థం చేసుకోండి. మేము మీ గ్రామానికి చాలా బాగా చేసామని నేను బలంగా నమ్ముతున్నాను. వరద వచ్చిన రోజు మొట్టమొదటి రోజు నేను వచ్చా, అధికారులు రాలేదని మీరు అట్లా మాట్లాడడం కూడా ధర్మం కాదు. ఎందుకంటే వాళ్ళు మీ ఒక్కూరికి అధికారి కాదు. నేను కూడా మీ ఒక్కూరికి ఎమ్మెల్యే కాదు, మీ ఊరు సర్పంచ్ని కాదు. నేను నాకు మీ ఇలాంటి వాళ్ళు 84 పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీకు అన్నీ చేసాం. ఇవ్వండి. నేను వరదలో నేను తిరుగుతున్నప్పుడు ఈవిడ కాల్ చేస్తే ఈవిడికి MDO గారికి అందరికీ అధికారులకు కాల్ చేశారు పిఎలు. వీళ్ళందరూ కూడా ఇంకో ఊరిలో ఉన్నారు, వైఎస్ఆర్ కాలనీలో జక్కంపూడు అట్లా. ఇప్పుడు యాక్చువల్గా బయట అందరూ మన సింగనగర్ గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే జక్కంపూడు కూడా బాగా దెబ్బతిన్న ప్రాంతం. వైఎస్ఆర్ కాలనీ ఈ లోతుల్లో ఉంది. నేను సాచర్ కృష్ణప్రసాద్ కానీ మేము వెళ్తే ఇక్కడ వరకు నీళ్ళు ఉన్నాయి. మేము ఇక్కడ వరకు నీళ్ళకి వెళ్ళాం. మేము లోడర్ వేసుకెళ్ళాం. లోడర్ అంటే పైకి లేపే పెద్ద బిల్డర్ దగ్గర ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా లోడర్ ఎక్కాడు చిన్నకురాళ్ళలాగా. సో మేము 11 రోజులు తిరిగాం. ఈ 11 రోజుల్లో బాగా పనిచేసిన వాళ్ళు ఫస్ట్ ముఖ్యమంత్రి గారిని, 2 లోకేష్ బాబుని, 3 నారాయణ గారు మంత్రి గారిని, 4 కేసీఆర్ చెన్ని అని, 5 వారియర్స్ నేనని, 6 ఆయన వసంత కృష్ణప్రసాద్ అని టీవీలో లేచిన పరిస్థితి. దయచేసి బయట వాళ్ళు గుర్తించిందని మీరు గుర్తించాలి. నాకు బయట వాళ్ళు గుర్తించకపోయినా అనవసరం. మీకు నేను రెస్పాన్సిబుల్. నాకు 135,552 మంది ఓటేశారు. ఈ రాష్ట్రంలో అత్యధిక ఓట్లు వేసిన వాళ్ళు నాకు 9వ స్థానం. లోకేష్ బాబు ఫస్ట్ ప్లేస్. కానీ మన ప్రత్యర్థి కూడా గట్టిగా గేమ్ ఆడాడు కాబట్టి అతను 97,000 ఓట్లు వచ్చినాయి కాబట్టి నాకు మెజార్టీ 37,000 వచ్చింది. 83 నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన అన్నిసార్లు మెజార్టీ కలిపినా కూడా నాకు ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిపించారు మీరు అందరూ. అట్లాంటి మీకోసం నేను పనిచేస్తానని చెప్పా. గన్నవరంకి IIIT తీసుకొస్తాకి ట్రై చేస్తున్నా, దాదాపు అయిపోతుంది. మల్లవల్లిని పారిశ్రామిక అభివృద్ధి చేస్తానని చెప్పా. మల్లవల్లిలో 40 లక్షలు 50 లక్షలు ఉన్న ఎకరం 2 కోట్లకి వెళ్ళింది. దాదాపు 500 నుంచి 1000 కంపెనీలు, 500 అయితే గ్యారంటీగా వస్తాయి కంపెనీలు ఈ 4 ఏళ్లలో 3 ఏళ్లలో. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం ఇక్కడే దొరికే పరిస్థితి. ప్రభుత్వం నిధులేమితో ఉంది కాబట్టి కొన్నాళ్ళు సమయం ఇవ్వండి. అక్యుములేట్ మనీ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. ప్రజల కోసం, ప్రగతి కోసమే తెలుగుదేశం పార్టీ ఉంది. నా క్యాంప్ కార్యాలయంలో మీరు వెళ్తే గన్నవరంలో 7 రోజులు మీకు మా ఎంప్లాయీస్ రెడీగా ఉంటారు. 3 గవర్నమెంట్ PAలు ఇచ్చారు నాకు, ఇంకా 2 అడిగే అంతమంది జనం వస్తారు. రోజు 500 మంది వస్తున్నారు నా దగ్గరికి. 3 మాసాలు అయినా కూడా గెలిచి. సో మీ పనులు మ్యాక్సిమం అయిపోతాయి. ఇంపార్టెంట్ పని అయితే నన్ను కలవండి. నేను మంగళవారం, శుక్రవారం గన్నవరం ఆఫీస్లో ఉంటా, బుధ, గురువారం విజయవాడ ఆఫీస్లో ఉంటా. నన్ను వచ్చి కలవండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీరు అధికారులని మీ దగ్గరికి వచ్చినప్పుడు నిలదీయటం కాదు. వాళ్ళు గవర్నమెంట్కి ఆస్తి, గవర్నమెంట్కి అసెట్. ప్రతి వాళ్ళు ప్యాషన్గా మాడతారు ఏదో ఒకటి జనంగా. మనం పని చేయించుకోవాలి వాళ్ళతో. ప్రభుత్వానికి సమస్యలకు వాళ్ళు విట్నెస్ కాదు, వాళ్ళు సాక్షులుగా ఉంటాక వాళ్ళు అక్కర్లో మనకి. మన సమస్యను పరిష్కరించ కోసం వాళ్ళైనా పబ్లిక్ లైఫ్లో ఉన్నారు, నేనైనా పబ్లిక్ సర్వెంట్గా ఉన్నా. మీరు కొంచెం మంచిగా మర్యాదగా అడగండి వాళ్ళని. అంటే ఇప్పుడు అది ఫస్ట్ మామూలుగా మన ధర్మం కదా. అడిగంటే మీరు వెళ్ళి పని చేస్తారు. అధికారులు కూడా నేను మంచి వాళ్ళని వేస్తున్నాను మొత్తం. నేను ఎక్కడ డబ్బులు తీసుకునే రకం కాదు. నేను దేంట్లోనూ ఈ పోస్టులు ఆ పోస్ట్ అనే మనిషిని కాదు. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో అధికారులు కూడా పనిచేసి పెడతారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయించుకోండి. ఇప్పుడు MRO గారు, MD గారు మాడితే ఇది క్లోజ్ చేద్దాం. నాకు ఇంకా 2 గ్రామాలు వెళ్ళాలి. మీ అంబాపురం వెళ్ళాలి, మళ్ళీ నయవరం వెళ్ళాలి. అసలు రోడ్డు ఇంత